నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతోందని మొన్నటిదాకా జై జగన్ అంటూ జైజలు కుట్టిన ఉదయగిరి వైసీపీ పలువురు నేతలు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ నుంచి రోజుకో వర్గం టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. నిన్న ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజల సుబ్బారెడ్డి, నేడు దుత్తలూరు వైసీపీ నాయకులు ఉండేలా గురువారెడ్డి వర్గీయులు జై టీడీపీ బాయ్ బాయ్ వైసీపీ అంటూ టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధపడుతున్నామని మీడియా ముఖంగా తెలియజేశారు. ప్రస్తుత ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మేఘపాటి రాజగోపాల్ రెడ్డికి పట్టుకొమ్మ లాంటి గట్టి నాయకులు సడన్ గా టీడీపీలోకి చేరడం ఆయనకు కాస్త నిరుత్సాహాన్ని కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయగిరి నియోజకవర్గం వైసీపీలో అసలేం జరుగుతుందో తెలియక జగన్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఇంకా మరికొంతమంది వైసీపీ ప్రధాన నాయకులు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇది ఇలాగే కనుక కొనసాగితే ఉదయగిరిలో వైసీపీకి పెద్ద షాకే తగిలేటట్టుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ పార్టీలోనే ఉంటూ పార్టీకి సేవ చేసి పార్టీలోనే ఉన్నాను. పార్టీలోనే పదవులు జిల్లా ప్రచార కమిటీ చైర్మన్గా ఇచ్చారు. ఆ ప్రచార కమిటీకి కూడా అందరినీ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలతో చేసి ఈ ప్రచార కమిటీని బలోపేతం చేశాం. ప్రతి ఒక్కటి కూడా పార్టీ కోసం పార్టీ కోసం కృషి చేశాం. కానీ మాకు మళ్ళీ జిల్లా అధ్యక్షుడిగా అంతకుముందు ప్రసన్న ఉన్నాడు, తర్వాత వేరే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చినారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఆయన ఫాలోయర్స్గానే ఉంటూ వచ్చాం. ఆయనకు నిన్న అవమానం జరిగింది. నేను పార్టీ వీడిపోతాను, మీ పరిస్థితి ఏంటంటే మీ ఏమిటే మేము కూడా ఉంటాము, మీ అడుగుదాడల్లోనే నడుస్తాము, మీరు ఏ పార్టీలో పోతామంటే ఆ పార్టీలో మేము కూడా అక్కడే ఉంటాము, ప్రతి ఒక్కటి కూడా మీ అడుగుదాడల్లో నడుస్తాము అని చెప్తూ ఆయన మిట్టే ఫాలోగా రేపు 2వ తేదీ పార్టీలో ఆయన మిట్టే చేరేదానికి సిద్ధంగా ఉన్నాం. చేస్తాము కూడా పార్టీకి ఆయన మిట్టే ఆయన ఏ పార్టీలో ఏ విధిలో నడిస్తే ఆ విధిలోనే నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో చాలా కష్టపడి పార్టీ కోసం ఇప్పటి వరకు పనిచేశాను. అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు కూడా అందరూ నాకు బాగా సహకరించేందుకు అందరికీ వాళ్ళకి నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే నా వ్యక్తిగత కారణాల మీద అదేవిధంగా గౌరవనీయులు పూజ్యులు పెద్దలు నాకు దైవ సమానం లాంటి అటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ పార్టీ కొన్ని వ్యవహారాల్లో ఆయనకు ఇబ్బంది కలిగించే విధంగా చేసిన దానికి ఆయన మనస్తాపం చెంది ఈ పార్టీని వీడి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి నేను కూడా ఆయనకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనకు చేదోడు ఓదోడుగా ఉండాలని నేను కూడా నా ప్రాథమిక సభ్యత్వానికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను. కాబట్టి ఈ రోజు నుంచి నేను నా నడక నా రాజకీయము ప్రతి అడుగు వేమిరెడ్డి ప్రభాకర్ సార్ కోసమే పనిచేస్తాను, ఆయనతోనే ఉంటానని చెబుతూ సెలవుకుంటున్నా. జై హింద్. మేము మా ప్రజాప్రతినిధులు మా నాయకులు అందరం కలిసి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. మా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాము. తదుపరి సరే మేము మళ్ళీ ఒక రోజు కూర్చొని మేము ఏం చేస్తామో అందరం మేము పిలిచి మళ్ళీ అన్నీ చెప్తామనేసి సభాముఖంగా చెప్తున్నాము. సర్పంచులు, ఎంపీడీ సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీడీ సభ్యులు, అలాగే మాజీ సొసైటీ ప్రెసిడెంట్లు అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము. సుమారుగా అంటే సర్పంచులు ఒక 6 మంది, 2 ఎంపీడీ సభ్యులు, అలాగే ఒక 6 మంది మాజీ సొసైటీ అధ్యక్షులు, తర్వాత మాజీ సర్పంచులు, మాజీ ఎంపీడీసులు, వార్డు మెంబర్లు అందరం కలిసి రాజీనామా చేస్తున్నాం. ఈరోజు మేము వైసీపీకి రాజీనామా చేస్తున్నాము. కారణాలు అనేది తర్వాత మేము 2 డేస్లో దీన్ని ఎందుకు రాజీనామా చేసేదానికి వివరణ ఇస్తాము. మేము ఈరోజు గురువారెడ్డి ఆధ్వర్యంలో మేము
వెంకటేశ్వర రెడ్డి దుత్తులూరు నుంచి, సొసైటీ ప్రెసిడెంట్ ఒక 5 మంది 6 మంది మాజీలు ఉన్నాము, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ లీడర్లు మేమంతా ఈరోజు రాజీనామా చేస్తున్నాం. భారీ ఎత్తున ఇంకా వలసలు 17 పంచాయతీల నుంచి భారీ ఎత్తున వలసలు ఉంటాయి. తొందరలోనే దుత్తులూరు మండలంలో వైసీపీ ఖాళీ కాబోతుంది. అది ఖచ్చితంగా ఏ పార్టీలో చేరేది అనేది మీకు మేము తర్వాత వివరిస్తాం. తదుపరి సరే మేము మళ్ళీ ఇంకొక రోజు కూర్చొని మేము ఏం చేస్తామో అందరికి మేము పిలిచి మళ్ళీ అన్నీ చెప్తామనేసి సభ